రంజాన్ సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అనమాట అది. Shreyansh, where are you? At the T-shaped lift in the hotel. Which hotel? Welcome to Hotel ICT. Welcome Hotel by ITC. Welcoming us. Yep. యాక్చువల్లీ మేము ఇక్కడ ధర్మశాల నుంచి హైదరాబాద్కి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో ఢిల్లీ చూసుకుందామని చెప్పి ఇక్కడ ఆగినాము. జస్ట్ ఫ్లైట్ దిగిన తర్వాత హోటల్ చెక్ ఇన్ అయ్యాము. హోటల్ వచ్చేసి వెల్కమ్ హోటల్ బై ఐటీసీ ద్వారకా ఢిల్లీ. ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోనే ఉంది. కంఫర్టబుల్గా చక్కగా ఉంది. మనం ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు ఢిల్లీ వచ్చినప్పుడు. చాలా పెద్దగా ఉంది హోటల్. 30 floors. Oh, nice. Nice, but same like our Dharmashala one, na? Right, No, it's so big. Dharmashala is a small room. We don't get big rooms there. Mummy, but same like Dharmashala one, na? No. Masala is small room. Yeah, but it's things are. Oh, it's a basic. Ajay, do you like this too? If we you get like a that? premium room, Like that? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ emotionary.com. ఇవాళ ఓల్డ్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్సో మనం తెలుసుకోవడానికి వెళ్తున్నాం. మేము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హోటల్ ద్వారకాలో ఉంది. ఇక్కడ నుంచి క్యాబ్లో మేము ఇప్పుడు జామా మసీద్ బ్యాక్ సైడ్ స్ట్రీట్కి వెళ్ళి ఓల్డ్ ఢిల్లీలో ఎలా ఫుడ్ ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైనల్లీ వచ్చేసాము ఓల్డ్ ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. వీటిని రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ అనడం కంటే మామూలుగా స్ట్రీట్ ఫుడ్ అనడమే బెస్ట్. కాకపోతే ఇక్కడ టేస్ట్ కానీ ఆథెంటిసిటీ కానీ ఇప్పటిది కాదు, వీళ్ళ 4 ఫ్యామిలీస్ నుంచి వస్తుంది. ఇక్కడ నాన్ వెజ్ ఫుడ్ అనేది ఇంకా సూపర్గా టేస్టీగా ఉంటుందంట. సో ఈ వ్లాగ్ అంతా చూసి మీరు కూడా డెఫినెట్గా ఢిల్లీ వెళ్తే ట్రై చేయండి. ఐ రికమెండ్. రంజాన్ సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అనమాట అది. జామా మసీద్ వెనక ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ అంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. అంత రష్గా ఉంది. ఈ డేట్స్ అయితే ఫస్ట్ డిఫరెంట్గా మాకు కనిపించాయి. అక్కడికి వెళ్ళి చూసాను. ఇక్కడ రోజా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు తినడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నీ ఇంపోర్టెడ్ డేట్స్ అని అయితే చెప్పారు. మన దగ్గర అయితే నేను 2-3 రకాలు చూసుంటాను డేట్స్. ఇంపోర్టెడ్లో కూడా 2-3 రకాలు చూసాను. బట్ చాలా టైప్స్ ఉన్నాయి అక్కడ. రేట్లు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్. ముందు ఇంకా అంటే ఇంకా రష్ ఫుల్ ఉంది. 2 పిల్లలతో నేనైతే రిస్క్ చేశాను అనిపించింది వెళ్ళిన తర్వాత. ఓన్లీ బ్లాగ్ కోసమే నేనైతే అంత రిస్క్ నా లైఫ్లో అంత రిస్క్ ఎప్పుడు చేయలేదు అసలు. అది కూడా 2 పిల్లలతో చిన్న ట్రాలీలో ఉన్నట్టు చాలా ఇబ్బంది అయింది నాకైతే. బట్ వ్లాగ్ అయితే చూడండి డెఫినెట్గా మిస్ చేయకుండా. చాలా కష్టపడి తీసాను నేనైతే వ్లాగ్.
చూస్తున్నారు కదా డేట్స్ కనిపిస్తున్నాయి. ఇవి లోపల చూడండి ఎంత హోల్సేల్లో అమ్ముతున్నారో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్, మినిమం ఒక 15 టైప్స్ ఉండి ఉంటాయి. అవన్నీ ఇంపోర్ట్ చేసుకొని ఇంత ఓపెన్గా ఇంత రష్ మార్కెట్లో వీళ్ళు త్రూ అవుట్ ఇండియా కూడా వీళ్ళు సప్లై ఉంటుంది ఇక్కడ నుంచి. అలాంటి ఏరియాకి వచ్చాము Emotionary.com. ఓకే, ఇక్కడ రైట్ సైడ్కి మీనా బజార్ బోర్డు ఉంది కదా, లోపలికి అయితే మేము వెళ్ళలేదు. అక్కడ చిన్న చిన్న వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఓల్డ్ ఢిల్లీ మీనా బజార్ అంటే కొన్ని 100 years నుంచి ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట. మన ఇండియాలో కూడా అందరికీ తెలుసు మీనా బజార్, మీనా కాటన్ అని చెప్పి బ్లౌజ్ పీసెస్, లేడీస్కి సంబంధించినవి, నైట్ వేర్ అవన్నీ దొరుకుతాయి. మీనా అనేది ఒక కూడా ఉందని అనుకుంటున్నాను. సో చాలా మంది తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా మొత్తం నాన్ వెజ్ ఉంది. మటన్ సీక్ కబాబ్ కావాలంటే మినిమం ½ an hour పడుతుంది అన్నారు. వీళ్ళకి ఒక రౌండ్ వేసుకుని వద్దామని ముందుకు వచ్చాము. చూడండి ఇక్కడ నాన్ వెజ్, ఫ్రై చికెన్, ఇక్కడ మటన్ అన్ని హ్యాంగర్స్ ఉన్నాయి. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఢిల్లీ రావాలి, కంపల్సరీ తినడానికి రావాలని చెప్తారు. Emotionary.com. చూడండి తను ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఫ్రైడ్ ఐటమ్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్కి ఏమో రోటీస్ అవన్నీ అమ్ముతున్నారు. Emotionary.com. చూసారుగా ఎలా ఉందో. మేము వచ్చినప్పటికి ఇప్పటికే 35% 40% అట్లా పెరిగిపోయారు జనాలు. అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా లేదనమాట. మేము ఇట్లా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కాబట్టి అసలు Emotionary.com. అది కూడా టైం 10 o'clock Emotionary.com. का क्या होता है जी? दूध क्रीम खोया अच्छा, दूध क्रीम खोया, ये पूरा ही सारा डबल का मीठा सब। जी। और ये क्या? ये रबड़ी रबड़ी। నేను ఇప్పుడు తింటుంది రబడి, మలై క్రీమ్, డబల్ కా మీఠా. మలై అంటే అదే పాల మీద మీగడ పైన వేసి ఇచ్చారనమాట. 3 మిక్స్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది. దీని అథెంటిసిటీ ఏంటంటే ఈ 3 మిక్స్ చేయడమే దీని అథెంటిసిటీ. మనమైతే విడివిడిగా తింటాం రబడి, డబల్ కా మీఠా. మా అంటే మలై పైన వేసి ఇస్తారు. కాకపోతే ఇక్కడ 3 మిక్స్ చేసి ఇచ్చారు. Emotionary.com. कितने साल पुराना है भैया? कितने साल से यहाँ पे? ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు 30-40 years నుంచి ఇక్కడే ఉన్నారంట. ఇదే స్పాట్లో, ఇదే బిజినెస్లో. అంటే ఇక్కడ ఎంత నడిస్తే వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదంటే చాలా బాగుందండి, చాలా బాగుంది.
మూడు మిక్స్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అనుకున్నా కానీ సూపర్ ఉంది. కానీ మలై కొంచెం పుల్ల పుల్లగా అనిపించింది నాకు. కాకపోతే తినాలి కంపల్సరీగా, అక్కడ దాకా వెళ్ళినందుకు అక్కడ స్పెషల్ అదే కాబట్టి తినండి, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది ఇదైతే. Emotionary.com. చూస్తున్నారు కదా, ఇది నేను హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఆర్డర్ చేస్తా, ఇప్పుడు వచ్చింది మటన్ సీక్ కబాబ్. మన దగ్గరికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూద్దాము తిని. చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం గట్టి గట్టిగా ఇట్లా పీచుగా అనిపిస్తుంది మటన్ సీక్ కబాబ్ తిన్నప్పుడు. అక్కడ సాఫ్ట్గా గీతోని చాలా టెండర్గా ఉంది, మంచిగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు టేస్ట్ చేసే అనిపించింది నాకు అది తిన్న తర్వాత. అంత అథెంటిక్ టేస్ట్ ఉంది అది కూడా రంజాన్ సీజన్లో ఓల్డ్ ఢిల్లీలో జామా మసీద్ వెనక విత్ ఫ్యామిలీ చిన్నపిల్లలతో తినడం అంటే అది నార్మల్ విషయం కాదు. నేనైతే పెద్ద అడ్వెంచరే చేసిన, తెలియక చేసా, తెలిసి అయితే డెఫినెట్గా చేసేదాన్ని కాదు ఆ రిస్క్ నేను. కానీ భలే అనిపించింది, అప్పుడు కష్టం అనిపించింది, కానీ ఇప్పుడు నాకు భలే మెమరీగా మిగిలిపోయింది అది. ఇవాళ రంజాన్, అందరికీ హ్యాపీ రంజాన్. ఇవాళ నా వ్లాగ్ రిలీజ్ అవుతుంది. రంజాన్ సీజన్ స్టార్ట్ అయిన రోజు నేను వ్లాగ్ తీస్తే రంజాన్ రోజు రిలీజ్ అవుతుంది. సో లేటే అయింది. చూస్తున్నారుగా నేను వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఎంట్రన్స్లో, ఇప్పుడు ఎలా ఉంది. టైం 11:30 అవుతుంది కావచ్చు. మొత్తం ప్యాక్ అయిపోయింది, అసలు ఏరియా అంతా ప్యాక్ అయిపోయింది. నాకు ఎంత భయం వేసిందో అసలు, చాలా రిస్క్ చేసిన నేనైతే. ఎంతో కష్టం మీద బయటకు వచ్చాము మేము, సగం దూరం వెళ్ళి బ్యాక్ వచ్చేసినాము. నాకు కుదిరినంతనే మీకు చూపిస్తున్నా, సో చూడండి, మీరు డెఫినెట్గా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అని అయితే నేను చెప్తున్నాను. పేనీలు కనిపిస్తున్నాయి, మన దగ్గర కూడా దొరుకుతూనే ఉంటాయి. ఇక్కడ కొంచెం ఐటమ్స్ ఉన్నాయి, నేను అన్ని పర్టికులర్గా అడిగి చూడలేదు, కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి పేనీల్లో కూడా. Emotionary.com. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి కుకీస్ లాగా మొత్తము లోపల పెట్టేసినారు. దీన్ని బక్లావా అంటారంట. నేనైతే పేరు విన్నా చూసినా కానీ ఫస్ట్ టైం టేస్ట్ చూడడము. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అందులో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఇలా డ్రై ఫ్రూట్స్తోనే మొత్తం లోడెడ్ లాగా అనిపిస్తుంది, చాలా ఎనర్జీ, దట్టు హెల్దీ కూడా. Emotionary.com. Emotionary.com. ఇది చూసినట్టయితే ఇది ఒక ట్రయల్ పీస్ లాగా అనమాట. ట్రయల్ చేయడానికి టేస్ట్కి ఇలా ఇస్తున్నారు ప్లేట్లో పెట్టి. ఇది మనకి చాలామందికి టూరిస్టులకు తెలియదు కాబట్టి, అదే లోకల్ పీపుల్ అయితే చాలా పార్సెల్ తీసుకెళ్తున్నారు. మనకి తెలియదు కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇది ఎలా ఉంది అంటే, మనం ఇంట్లో నేను చెప్తా, దీని టెక్స్చర్ సర్వపిండి ఉంటుంది కదా, సర్వపిండి టెక్స్చర్ లాగా మెత్తగా ఉంది. కాకపోతే మనం సర్వపిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, దాని బదులు వీళ్ళు డ్రై ఫ్రూట్స్ లైట్గా స్వీట్గా ఉంది, ఎక్కువ స్వీట్ కూడా లేదు. డ్రై ఫ్రూట్స్ వేసి మెత్తగా పైన వచ్చేసి క్రంచీగా ఉంది, చాలా బాగుంది అది. ఇది ఫుల్ ఆఫ్ ఎనర్జీ అయితే ఇస్తుంది డెఫినెట్గా ఈ రంజాన్ సీజన్లో. ఇది నాకు చాలా నచ్చింది ఇంతకుముందు తిన్న స్వీట్ కంటే కూడా. ఆటలు చూసారు కదా, వెరైటీగా ఉన్నాయి, అందుకే తీసాను. చూడండి ఎలా ఉంది. అక్కడ అస్లాం చికెన్ అని బోర్డు కనిపిస్తుంది కదా మీకు, ఇది వెరీ ఫేమస్ త్రూ అవుట్ ఢిల్లీలో. వెరీ అంటే వెరీ ఫేమస్. ఇక్కడికి వెళ్ళి బటర్ చికెన్ డెఫినెట్గా ట్రై చేయాలి అంటారు. అన్ఫార్చునేట్లీ చెప్పాను కదా, పిల్లల వల్ల అంత రష్ వల్ల నేను ఆ నైట్ టైం 11:30కి రిస్క్ చేయదలుచుకోలేదు, తినలేదు. డెఫినెట్గా మీరందరూ వెళ్ళి తినండి. అస్లాం చికెన్ సెంటర్ అని ఉంది బోర్డు, అక్కడ బటర్ చికెన్ వెరీ ఫేమస్ అంట. నేను ఇక్కడికి వచ్చేసి
మొహబ్బత్ కా షర్బత్ అని బోర్డు పెట్టి ఈ ముసలాయన బాగా హడావిడి చేస్తాడు అని చెప్పి ట్రై చేద్దామని వచ్చినాం. చాలామంది తాగుతుంటే వెళ్ళా నేను కూడా. ఇందులో ఏం లేదు, రూఅబ్జా, వాటర్ మిలను, ఐస్, మిల్క్ యాడ్ చేసి చేసింది. సో ఇది చాలా కూల్గా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో చలవ అని చెప్పేసి తాగుతున్నారు అక్కడ లోకల్ పీపుల్. చాలామంది తాగినారు, నేను కూడా తాగిన. చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇక్కడ మన దగ్గర తాగేదైతే ఇట్లా ఉండదు, ఇట్లా దొరకదు కూడా మనకి. అక్కడ వెరైటీగా అనిపించింది నాకు. ఎట్లుందంటే సంథింగ్ అత్తర్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా నోట్లోకి వచ్చింది. అది రూఅబ్జా వల్ల అంట, కానీ అది డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ అంత బ్యాడ్. ఆరోగ్యానికి మంచిది కదా, చలవ అన్నారు కదా, మరి తాగొచ్చు కదా అని చెప్పి తాగాను. చాలా బాగుంది, ట్రై చేయాలి. ఎందుకంటే ఆ లోకల్ ఫ్లేవర్, అథెంటిక్ ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ రావాలంటే మరి ఇలాంటివి ట్రై చేయాల్సిందే కదా. నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నా కదా జామా మసీద్ వెనక అని. ఇది ఢిల్లీలో ఉన్న జామా మసీద్ మామూలు ఫేమస్ కాదు, అందరికీ తెలిసే ఉంటుంది 90% పీపుల్కి. 10% నాలుంటలకు తెలియదు. ఫస్ట్ టైం నేనైతే చూడడం. దాని వెనక ఉన్న ఏరియాలో మనం తిన్నాం కదా, ఇప్పటి వరకు ఉన్న రష్ అన్నిటికీ రీజన్ మొత్తం దీంట్లోంచి వచ్చిన వాళ్ళే. ఇది చాలా మంచి ప్లేస్ చూడడానికి, తినడానికి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన మొహబ్బత్గా షర్బత్ అని చెప్పి స్పీకర్లు పెట్టి ఫుల్ హడావిడి చేస్తుండు. యా ఫైనల్లీ నైట్ అంతా రిస్క్ చేసి తిరిగి వచ్చిన తర్వాత మార్నింగే బ్రేక్ఫాస్ట్ బుఫే ఫుల్ రష్ ఉంది. సో వెయిటింగ్ ఉంది. బుఫేలో భాగంగానే బయట టీ కౌంటర్ లాగా పెట్టినారు. మసాలా టీ అని చెప్పి, ఇరానీ టీ అని చెప్పి పెడుతుంటారు కదా, అలా పెట్టినారు. ఫ్రెష్గా ఒక టీ తాగి మన బ్రేక్ఫాస్ట్ బుఫే ఎంజాయ్ చేయాలి కదా మరంత రిస్క్ చేసిన తర్వాత. హమ్మయ్య మూమెంట్ అంటే ఇదే మాకు. సో మీరు కూడా మా హమ్మయ్య మూమెంట్ని చూసి రిలాక్స్ అయిపోండి. Motionary.com. Motionary.com. హమ్మయ్య అన్నారు కదా, అంత స్ట్రీట్ ఫుడ్ తినేసి వచ్చి రిస్క్ చేసి ఇక్కడ హమ్మయ్య అని ఫుడ్ తిన్నాము. సో ఈ ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బీ సో సపోర్టింగ్ ఫర్ అస్. ఇంకా మంచి మంచి వీడియోలు రిలీజ్ అవ్వబోతున్నాయి. కొంచెం టైం అటు ఇటు అయినా కూడా డెఫినెట్గా మంచి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. మా వాళ్ళు ఫుల్ రిలాక్సింగ్గా ఆడుకుంటున్నాడు, చిన్నోడు పెద్దోడు మంచిగా ఆడుకుంటున్నారు. మేము కూడా రిలాక్స్ అయిపోయినాము. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.